పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఏం చెప్తున్నారంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ రాత్రి తప్పు చేశాడు అని చెప్తున్నారు. ఎందుకంటే భరణి గారు శ్రీజాని నెట్టేసేటప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అడ్డుపడలేదు అని చెప్తున్నాడు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు, నా సపోర్టు శ్రీజాకే అని. అక్కడ ఇంకా డిస్కషన్ నడుస్తుంది. నడిసే సందర్భంలో ఆంధ్ర భరణి గారు ఒక్కసారిగా శ్రీజాని తోసేశారు. ఓకేనా, అదే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కూడా చెప్పాడు, సార్ ఇంకా మాట్లాడుకున్నాం కదా, వెంటనే మీరు డిసిషన్ తీసుకొని నెట్టేశారు అని. దమ్ము శ్రీజ కూడా అదే అడిగింది. ఇంకా డిసిషన్ జరుగుతుంది, అందరు నలుగురు అక్క పేరు చెప్పారు, అక్కన నెట్టలేదు, నన్ను ఎందుకు నెట్టేశారని. అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు, హెల్ప్ చేయలేదంటే నేను నమ్మను. ఓకేనా, ఆ తర్వాత డెమాన్ పవన్కి అన్యాయం జరిగింది అని చెప్తున్నారే. డెమాన్ పవనే అసలు అన్యాయం చేశాడు. ఓకేనా, డెమాన్ పవన్కి ఎక్కడ అన్యాయం జరిగింది, తను తీసేసినప్పుడు భరణి గారే ఫస్ట్ పడ్డారు. అది రాము రాథోడ్ ఒప్పుకున్నాడు, ఫ్లోరా ఒప్పుకుంది. కాకపోతే వాళ్ళ డిసిషన్లో భరణి గారిని సేవ్ చేశాడు రాము రాథోడ్. ఎందుకంటే రాము రాథోడ్కి భరణి గారు దేవుడు. ఓకేనా, అందువల్ల ఆయన సేవ్ చేశాడు. ఇక్కడ అన్యాయం జరిగింది. ఓకే, ఆ తర్వాత డెమాన్ పవన్ సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళు అవుట్ అవ్వగానే టీం షిఫ్ట్ అయిపోతాడు. ఇంకా రీతును కాపాడుకోవడానికి ఆ టీంలోకి వెళ్ళిపోతాడు. అది తప్ప కదా, ఫస్ట్ నుంచి ఇటు ఆడిన మనిషి తర్వాత అటు వెళ్ళిపోతాడు. అది తప్పు. డెమాన్ పవన్కి అన్యాయం ఏం జరగలేదు, కొంచెం అన్యాయం జరిగింది, కాకపోతే ఎక్కువ అన్యాయం ఆయనే చేశాడు. ఆ తర్వాత శ్రీజాకి అసలైన అన్యాయం జరిగింది. ఓకేనా, భరణి గారు శ్రీజ విషయంలో ఎంత క్రూయల్గా బిహేవ్ చేశారంటే దానికి సంబంధించిన వీడియో 2 minutes ఉంటుంది. కింద వీడియో లింక్లో పెడతాను, చూడండి. పెద్ద పెద్ద రివ్యూవర్స్ రెండు వైపులా చూసి రివ్యూ ఇస్తే సూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కువ అన్యాయం అయితే శ్రీజ దమ్ముకి జరిగింది, డెమాన్ పవన్ కాదు. పవన్ కళ్యాణ్ శ్రీజ దమ్ము కోసం నిలబడ్డాడు. ఓకేనా, నిలబడలేదంటే నేను ఒప్పుకోను. దానికి సంబంధించిన వీడియో కింద బయోలో ఇస్తాను, సూపర్గా ఉంటుంది, చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బీబీ తెలుగు ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను.